హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ స్టైల్ రెసిపీస్. ఈరోజు చేయబోతున్న రెసిపీ పచ్చి రొయ్యల పులావ్. స్టవ్ పైన పులావ్కి సరిపడా ఒక పాత్ర పెట్టుకొని 4 నుంచి 6 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. వేడెక్కాక దాచిన చెక్క, జాజికాయ సగం, యాలకులు 2, మరాఠీ మొగ్గ 1, జాపత్రి, అనాస పువ్వు 1, పల్వ ఆకు 1 వేసుకుని అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి మిక్స్ చేసుకుని ఆ తర్వాత గసగసాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 1 నిమిషం తర్వాత మిక్స్ చేసుకోవాలి. రెండు నిమిషాల తర్వాత పచ్చిమిర్చి, పుదీనా ఆకులు, కొత్తిమీర తరుగు, ఉల్లికాడలు, కరివేపాకు వేసి మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టి 1 నిమిషం తర్వాత 2 టీ స్పూన్స్ సాల్ట్, 3 టీ స్పూన్స్ కారం వేసి మిక్స్ చేసుకోవాలి. మొత్తం వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసి మిక్స్ చేసుకోవాలి. చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకుని మూత పెట్టి టమాటా ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉంచాలి. ఈ విధంగా మెత్తగా అయిన తరువాత పెరుగు వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో శుభ్రంగా వాష్ చేసుకున్న రొయ్యలు వేసి మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టి 2 నిమిషాల తర్వాత 1 కప్పు రైస్కి కప్పున్నర వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలా 3 కప్పులు వాటర్ని యాడ్ చేశాను. ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి వాటర్ మరుగుతున్నప్పుడు కడిగి వాటర్ మొత్తం వడకట్టిన బాస్మతి బియ్యంని వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి. ఫ్లేమ్ హైలో ఉంచి నీరు ఎగురుతున్నప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. రైస్ ఈ విధంగా ఎగిరిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే సింపుల్ పచ్చి రొయ్యల పులావ్ రెడీ. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలపండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.